Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎంపీల రాజీనామాలతో వైసీపీకి పోయింది ఏముంది? వైసీపీ నుంచి ఇప్పటికీ 4 ఎంపీలు బయటకు వెళ్లారు. మరికొందరు ఆ లిస్టులో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే దీనివల్ల వైసీపీకి రాజకీయంగా దెబ్బ పడుతుందా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటివి దెబ్బగానే చూస్తారు. కానీ అలా వెళుతున్న వారంతా ఎవరన్నది కూడా చూస్తారు. మాస్ లీడర్లు ఎవరైనా పార్టీని విడినప్పుడు అతిపెద్ద చర్చ అవుతుంది. వైసీపీలో చూస్తే కనుక వెళ్ళిన వారి గురించి, వైసీపీ ఫ్యూచర్ గురించి చర్చ సాగుతుంది. ఇక ఒకసారి చూసుకుంటే వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని 8 నెలలు అయింది. ఈ మధ్యలో వైసీపీ నుంచి ఏకంగా 4 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. వీరిలో ఆర్ కృష్ణయ్యది అసలు ఆంధ్రప్రదేశ్ కానే కాదు. ఆయన తెలంగాణకు చెందినవారు. ఆయనను తీసుకుని వచ్చి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీట్ ఇచ్చారు. కానీ ఆయన మాత్రం పార్టీ ఓడిపోగానే రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, బీసీ ఉద్యమాన్ని తిరిగి నిర్మిస్తానని చెప్పారు. అయితే చిత్రంగా ఆయన బీజేపీలో చేరడం, ఆ పార్టీ తరఫున ఎంపీ కావడం అన్నది జరిగిపోయింది. ఈయన రాజీనామా వల్ల వైసీపీకి ఒక ఎంపీ సీటు తగ్గింది. కానీ పార్టీ పరంగా రాజకీయంగా పెద్దగా నష్టం జరిగింది లేదనే అంటున్నారు. పైగా ఈయనకు ఓటు బ్యాంక్ ఏపీలో లేదన్నది చెబుతున్న మాట. మరోవైపు చూస్తే బేదా మస్తాన్ రావు అన్న ఆయన పార్టీని విడిపోయారు. ఆయన బేసికల్గా తెలుగుదేశం పార్టీకి చెందినవారు. అక్కడ రాజ్యసభ సీటు కోసం ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ దక్కలేదు. ఆయన వైసీపీలోకి వచ్చి సీటు సాధించారు. ఇలా పార్టీ ఓడగానే అలా వైసీపీని వీడి మళ్ళీ టీడీపీలో చేరారు. ఆయన కూడా పార్టీ నుంచి మళ్ళీ అదే సీటు సాధించారు. ఈయనకు పెద్దగా అనుచర గణం లేదు, ఓటు బ్యాంక్ లేదు, పైగా బిజినెస్ మ్యాన్. ఈయన వల్ల వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయా అంటే సీటు పోవడం తప్ప వేరేది ఉండదని అంటున్నారు. అలాగే మోపిదేవి వెంకటరమణ వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తే పార్టీని వీడి వెళ్లారు. ఈయన 2014, 2019లలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడినా మంత్రిని చేశారు. ఆ మీదట పెద్దల సభకు పంపించారు. అయితే ఎలాంటి విశ్వాసం లేకుండా ఆయన పార్టీని వీడి వెళ్ళిపోయారు. వరుసగా 2 సార్లు ఓడిన ఆయనకు ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ ఏముంటుందన్నది కూడా చర్చగా ఉంది. ఇక విజయసాయి రెడ్డి, ఈయన వైసీపీలో మొత్తం తానే అన్నట్లుగా వ్యవహరించారు. నిజానికి ఈయన పొలిటీషియన్ కానే కాదు, వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్ కాబట్టి, జగన్తో పాటుగా జైలుకు వెళ్లారు కాబట్టి ఆయనకు ఎక్కువ విలువ ఇచ్చారు జగన్. ఈయన తాను పొలిటికల్గా బిగ్ ఫిగర్ అనుకుని బయటకు వెళ్లారని అంటున్నారు. తాను వెళితే తన వెంట చాలా మంది వస్తారని భావించారని చెబుతారు. అయితే ఏ ఒక్కరూ వెళ్ళలేదు. దాంతో ఆయన పప్పులో కాలేశారని అంటున్నారు. కొద్ది రోజుల పాటు విజయసాయిరెడ్డి రాజీనామా గురించి చర్చ సాగింది. కానీ ఇప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు అన్నది చర్చగా ఉంది. ఇంకా పాత రాజకీయాలు అనుకుని జంపింగ్లు చేస్తే వారి వెనుక ఎవరు ఉండరని అంటున్నారు. ఇప్పుడున్న వారిలో చాలా మందికి వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు లేదన్నది విశ్లేషణ. ఎవరికైనా పార్టీ గుర్తు మాత్రమే గుర్తింపిస్తుంది. వైసీపీకి చూస్తే 40% ఓటు బ్యాంక్ ఉంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లు కనుక పార్టీకి జత అయితే మరో 5-6% ఓటింగ్ పెరుగుతుంది. ఇక రాజకీయాలలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది చాలా సాధారణమైన విషయంగా మారిన నేపథ్యంలో ఈ జంపింగ్లను చూసి వైసీపీ జడుచుకునేది లేదనే అంటున్నారు. ఆ పార్టీ ప్రజా పోరాటాలు, జనాలతో ఉన్న కనెక్షన్, ఇవే ఎప్పుడూ చూడాల్సి ఉంటుందన్నది ఒక విశ్లేషణగా ఉంది.